నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 57 పరుగులతో ఘన విజయాన్ని సాధించింది. ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు రచ్చరచ్చ చేసి ఆర్ఆర్ వికెట్లని వరుసగా తీశారు. ఇషాన్ కిషన్ శివతాండవం చేస్తూ 91 పరుగులు చేసి ప్రత్యర్థి టీంపై చెలరేగిపోయాడు. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 216 పరుగులు చేసి 6 వికెట్లను నష్టపోయింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ని మొదటి బంతి నుండే ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఒక ఆట ఆడుకున్నారు. ఎస్ఆర్హెచ్కి కొత్తగా వచ్చిన ఉడుకు రక్తాలు ప్రఫుల్ హింజే, సాకిబ్ హుసేన్ కలిసి చెరో 4 వికెట్లను తీసి చరిత్రని తిరగరాశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ప్రఫుల్ హింజే మొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీసి చరిత్రని తిరగరాశాడు. విధ్వంసం చేసే ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ ఈ రోజు ఎస్ఆర్హెచ్ బౌలర్ల ముందు 0 పరుగులకే విలువెల్లాడారు. ఆర్ఆర్ టాప్ ఆర్డర్ అంతా మొదటి 2 ఓవర్లోనే కుప్పకూలిపోయింది. ఎస్ఆర్హెచ్ నుండి ఇలాంటి బౌలింగ్ ని ఎవరు ఊహించి ఉండరు. అంత గొప్ప బౌలింగ్ చేశారు ఎస్ఆర్హెచ్. ఆర్ఆర్ పై మ్యాచ్ గెలిచిన అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు: ఎస్ఆర్హెచ్ యంగ్ బౌలర్లు ఎంత ఆకలితో ఉన్నారో మీరు ఈరోజు చూశారు కదా. వాళ్ళని అలా తయారు చేయడానికి మా కోచ్ వరుణ్ అరుణ్ చాలా బాగా కష్టపడ్డారు. వాళ్లకు హోమ్ గ్రౌండ్ లో ఆడే అవకాశం ఇవ్వాలని మేము అనుకున్నాం. ప్రాక్టీస్ మ్యాచ్ లో వారు చాలా బాగా ఆడారు. అది మంచి నిర్ణయం అనే నేను అనుకుంటున్నాను. నిజంగానే ప్రఫుల్ హింజే మరియు సాకిబ్ హుసేన్ కలిసి అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఈ ఇద్దరి బౌలింగ్ పై నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళిద్దరు కలిసి పవర్ ప్లేలోనే మ్యాచ్ ని ముగించినట్టే అనిపించింది. అలా చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన బౌలింగ్ ని నేను చాలా అరుదుగా చూశాను. అది అద్భుతమైన, అసార్థమైన బౌలింగ్. ఇంటర్వ్యూలో ఇషాన్ కిషన్ ని ఒక ప్రశ్న అడిగారు: ఫామ్ లో ఉన్న ఆర్ఆర్ టీం ని చూసి మీరు భయపడలేదా అని. ఈ ప్రశ్న విన్నాక ఇషాన్ కిషన్ నవ్వుతూ ఇలా అన్నాడు: ఆర్ఆర్ టీం ఇప్పటి వరకు అన్బీటెన్ గా ఉండవచ్చు. వాళ్ళపై నాకు ఎలాంటి భయం లేదు. క్రికెట్ లో బెస్ట్ టీం అనే దాంట్లో నేను నమ్మకం పెట్టుకోను. ఆ రోజు ఎవరు బాగా ఆడతారో వాళ్ళే గెలుస్తారు. ఆర్ఆర్ గురించి చెప్పాలంటే ఈ లీగ్ లో ఎవరు 2JL బ్రదర్స్ ని చూసి భయపడరు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిఎస్కే అండ్ ఆర్ఆర్. ఇలా నవ్వుతూ కాంట్రవర్సీ సమాధానం చెప్పాడు ఇషాన్ కిషన్.